నాతో పాటు కలిసి పాడండి. చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుణ్ణి స్తుతించండి. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. అందరం ఆత్మతో సత్యంతో కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. 2 చరణాలు. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. అందరమే. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. నీ కోసమే వేచియుండుటకు, నీ కోసమే వేచియుండుటకు, కృపలోనే నన్ను నిలుపుమా. సంగములో ఒక స్తంభముగా, కృపలోనే నన్ను నిలుపుమా. సంగములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. ఇంకొకసారి. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడా. ఆత్మదేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ, అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నావు, నీ మాట కోసం ఎదురు చూస్తున్నావు. కలిసి దేవుని సన్నిధిలో నా కోసమే ప్రేమతో రాసిన సందేశము, నా కోసమే ప్రేమతో రాసిన సందేశము. ప్రియతమనాలో ఆశలు రేపి, ప్రేమను చల్లారిపోనీయక, మొదటి ప్రేమను జ్ఞప్తిక చేసేనే. ప్రియతమనాలో ఆశలు రేపి, ప్రేమను చల్లారి పోనీయక, మొదటి ప్రేమను జ్ఞప్తిక చేసేనే. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో వెనకుండే వాళ్ళు కూడా రెండోసారి అయినా, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడో నీ. ఇంకొక చరణం అందరమే. ఎప్పుడయ్యా నీ రాకడా. మాలో ప్రేమలు చల్లారిపోనీయకుండా మమ్మల్ని కాపాడయ్యా. ఈ రోజున మనం చూస్తున్నాం కదా, మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు కనపడటం లేదు. అందుకని ప్రభా, నీ కోసం, నీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఆ ప్రేమలు చల్లారనివ్వకు. నా కాపరి నిత్యము జీవించు ప్రధాన యాజకుడా, నా కాపరి నిత్యము జీవించు ప్రధాన యాజకుడా, జీవింపజేసే మాటలు విడచి ఎవని యొద్దకు వెళ్ళెదను. విశ్వసించిదిని జీవపు ఊటవు నీవేనని, జీవింపజేసే మాటలు విడచి ఎవని యొద్దకు వెళ్ళెదను. విశ్వసించిదిని జీవపు ఊటవు నీవేనని. ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు అందరూ స్వరమెత్తి, ప్రియమైన నా యేసయ్యా, ఎప్పుడు నీ రాకడా. నీ
కోసమే వేచియుండుటకు, నీ కోసమే వేచియుండుటకు, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, కృపలోనే నన్ను నిలుపుమా, సంగములో ఒక స్తంభముగా, ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు. ఇంకొకసారి అందరం కలిసి, ప్రియమైన నా యేసయ్యా ఎప్పుడు. బైబిల్ చూడండి, ఒక 2 వచనాలు మనం చదువుకుందాం, 2 మాటలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఇంకొక మాటను కూడా చూద్దాం. యోధా పత్రిక 9వ వచనం, ఒక అధ్యాయం ఏమంటుంది దాంతో 9వ వచనాన్ని చదువుదాం. యోధా పత్రిక, యోహాను 3 పత్రికల తర్వాత ఉంటుంది చూడండి, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించిన తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మేము మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు మోషే. ప్రభువా, ఈ మాటలు సంఘానికి దీవెనకరంగా, వింటున్న బిడలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపించండి. నా సొంత మాట ఏది కూడా రానియకండి ప్రభువా, అది నీ మాట. సంఘాన్ని బలపరుచునట్లు, విశ్వాసులను దృఢపరచునట్లు, నీ రాకడికి సిద్ధపరచునట్లు మీరే కృపను కనికరాన్ని చూపెట్టండి. నిలబడేది నేనే, కానీ మాట్లాడేది మీరు ప్రభువా. మీరే అందరితో మాట్లాడమని, నాతో మాట్లాడమని, మా జీవితాలను సరిచేయమని, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వేనని ఇప్పుడు పాడుకున్నాం ప్రభువా. అయినా ఆ మాటలు మా అందరి జీవితాలను ప్రభావితం చేయనట్లుగా కృప చూపమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరే తీర్చి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాము. ఫ్రీగా కూర్చున్నాను, ఒకే దగ్గర కోగా కూర్చోకుండా ఫ్రీగా కూర్చోండి. దయచేసి మీ కాడ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. అరవకుండా కూర్చోండి. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. దేవుడి కంటే మనకి ఏది ఎక్కువ కాదు. ప్లీజ్ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. చక్కగా దేవుని మాటలు మీరు వినాలని నేను మనవి చేస్తుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సహవాసానికి వచ్చినటువంటి ప్రియ బిడ్డలు అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు అంత నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవదేవుడు మనల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నా. వాస్తవానికి ఈ ప్రసంగం శుక్రవారం రోజు చేయాల్సిన ప్రసంగం. శుక్రవారం అంటే నెలలో చివరి శుక్రవారం మనకు ప్రార్థన జరుగుతుంది కదా, అప్పుడు చెప్పాల్సినటువంటి ప్రసంగం ఎందుకో దేవుడు నాకు సమయం ఇవ్వాల.
అందుకని ఈ ప్రసంగాన్ని ఈరోజు మీతో మాట్లాడేదానికి, మనందరితో మాట్లాడేదానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని, దేవుడు గొప్ప కృపను చూపెట్టాడు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు మోషే. బాగా వినాలి. మోషే ఎందుకు గొప్పవాడు అని నేను అంటున్నానంటే, ఎవరికి దక్కనటువంటి గొప్ప ధన్యత లేదా ఎవరికి దక్కనటువంటి గొప్ప భాగ్యం మోషేకి మాత్రమే దక్కింది. ఏంటి ఆ భాగ్యం అంటే, దేవుని యొక్క స్వరం విన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అంటే, దేవుని స్వరం విన్న మనిషి ఎవరో తెలుసా? మోషే. మీరు అనొచ్చు, ఇంకెవరు వినలేదయ్యా, ఇంకెవరు వినలేదా అంటే విన్నారు. కానీ అందరిలోకి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని స్వరం, దేవుడు మాట్లాడితే ఎట్ట మాట్లాడున్నాడంటే, కొంతమందితో బాగా వినండి, అట్టొచ్చి అట్ట మాట్లాడేసి వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ మోషేతో ఎట్ట మాట్లాడున్నాడో తెలుసా? దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఎన్ని రోజులు మాట్లాడాలని చెప్పా. ఎన్ని రోజులు? 40 రోజులు మాట్లాడాడు. ఎవరితో? మోషేతో. ఎట్ట మాట్లాడాడో తెలుసా? ఒకసారి ఆ వచనాన్ని మీరు చూడండి. ఎట్ట మాట్లాడాడో తెలుసా? నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడొచ్చు. దేవుడు మోషేతో ఎట్ట మాట్లాడాడు? 33వ అధ్యాయం 11వ వచనాన్ని చూడొచ్చు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. భలే మాట చూడండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నానా, ముఖాముఖి అంటే సూపర్, భలే చెప్పారు. ముఖాముఖి అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఏదున్నా కానీ ముఖాముఖిగా మాట్లాడుకోండిరా అంటే ఎదురుగా మాట్లాడుకోండిరా. మాటలు చాలా రకాలు ఉంటాయి. మనిషి వెనక మాట్లాడతారు, మనిషి ముందర మాట్లాడతారు. నన్ను చాలా జాగ్రత్తగా వినాలా. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మనిషి లేనప్పుడు. అందుకే మనం షార్ట్ వీడియో ఒకటి పెట్టి, నేను మీరు చూసారో చూడలేదు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనము అని. చూసారా? ఎవరితో జాగ్రత్తగా ఉండాలా? మనిషి ఉన్నప్పుడు మన మాట, అంటే నేను ఉన్నప్పుడు నా మాట బాగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. నేను లేనప్పుడు నా గురించి చెడగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరి దగ్గర ఒక మాట, ఒకరి దగ్గర ఒక మాట మాట్లాడే వాళ్ళతో. ముఖాముఖి అంటే ఏంటంటే ఎదురుమలుగా కూర్చొని మాట్లాడుకోవడం. ఇప్పుడు మోషే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు, లేదా దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. అసలు ఎవరికైనా దొరికిందా ఈ భాగ్యం? దొరికిందా? ఎవరికైనా దక్కిందా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు 40 రోజులు మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 సార్లు చూశాడు దేవుణ్ణి మోషే. మాటలు నేను చెప్పాను, ముఖాముఖిగా మాట్లాడాడు. మాట్లాడడం మాత్రమే కాదు, దేవుణ్ణి చూశాడు మోషే. దేవుణ్ణి మోషే చూశాడు. చెప్పండి ఎన్నిసార్లు? గట్టిగా మాట్లాడండి. ఎన్నిసార్లు? ఫస్ట్ సారి గొర్రెలు మంద మేపుకుంటూ పోయాడు కదా, దేవుని పర్వతం అనబడిన హోరేబుకి. అక్కడ దేవుణ్ణి చూశాడు. ఎలా చూశాడు? అయ్యా, ఒక పొద మండతా ఉంది, కానీ అది కాలిపోలా. ఏంద్ర ఈ విచిత్రం అని దగ్గరకు పోయి చూస్తే ఆ పొదలో నుంచి లేదా ఆ మంటల్లో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మోషే, నా దగ్గరకు రావద్దు. నా దగ్గరకు రావాలంటే నువ్వు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నీ పాద రక్షలు లేదా నీ చెప్పులు బయట వదిలేసిరా అన్నాడు. ఇప్పుడు చూశాడా? ఎలా చూశాడు? అగ్నిలోను అగ్ని రూపంగా, అగ్ని స్వరూపంగా దేవుణ్ణి చూశాడు. రెండో సందర్భం, ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఒకసారి మోషే దేవుడిని అడిగాడంట, అయ్యా నువ్వు చేయమన్న పని అంతా నేను చేస్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నాను కదా, రాజు దగ్గర నిలబడుకోమంటే రాజు దగ్గర నిలబడుకున్నాను కదా, నువ్వు మాట్లాడమంటే
మాట్లాడాను కదా, ఆ అద్భుతం చేయమంటే చేశాను కదా, అయితే నాకు ఒక కోరిక ఉందయ్యా. ఏంటి ఆ కోరిక అంటే, నీ మహిమను నేను చూడాలా. అది కోరిక అంట. దేవుణ్ణి అడిగాడు మోషే, ఏం చూడాలంట? మాట్లాడి ఏం చూడాలంట? నీ మహిమ అంటే నిన్ను చూడాలా అన్నాడు. నిన్ను చూడాలా. దేవుడు అన్నాడు, మోషే నన్ను చూస్తే ఏ నరుడు కూడా బతకడరా, ఎందుకంటే నా స్వరూపాన్ని మీ కళ్ళు తట్టుకోలేవు. నన్ను చూసి ఏ మనిషి కూడా బ్రతకడు. అయితే నువ్వు మహిమను చూడమన్నావు కదా, ఇదిగో ఆ బండ సందులో దాంకో. నేను నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నేను పోయేటప్పుడు, అప్పుడు దాకా నా చెయ్యి నీకు అడ్డంగా పెడతా. నేను పోయేటప్పుడు నా చెయ్యి తీస్తా, నా వెనక వీపు జుద్దులే అన్నాడు దేవుడు. ఎవరిని? మోషేని. అక్కడేమో అగ్ని రూపంగా అక్కడ దేవుణ్ణి చూశాడు. రెండోసారి డైరెక్ట్గా ఆయన వీపును చూశాడు. మీరు అనొచ్చు, వీపు చూస్తే ఏం అర్థమై ఉంటుందయ్యా అని. అదే గొప్ప భాగ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే గొప్ప భాగ్యం. అలా చూసిన వాళ్ళు కూడా లేరు దేవుణ్ణి. నేను అందుకే అంటాను, మోషే గొప్పవాడు. చెప్పండి మోషే గట్టిగా. మోషే ఎలా గొప్పవాడని చెప్పవచ్చు? దేవునితో మాట్లాడాడు, దేవుణ్ణి చూశాడు. ఇందాక మనం 2 రెఫరెన్స్లు చదివాం కదా ఫస్ట్లో. నానా ఒక రెఫరెన్స్ చెప్పండి, ఎక్కడది? హెబ్రీ పత్రిక అధ్యాయం 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ప్రసంగం. అది పౌలు ప్రసంగం చేస్తున్నాడు. పౌలు ప్రసంగంలో ఎవరి గురించి చెప్పుకుంటాడు? అక్కడ 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవరి గురించి చెప్పుకుంటాడు పౌలు ప్రసంగంలో? ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే అంటే పౌలు గారి ప్రసంగంలో ఎవరి గురించి చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, పౌలు గొప్పోడా కాదా? హల్లెలూయా హుషారుగా ఉండండి. పౌలు గొప్పోడా కాదా? కదా. కొత్త నిబంధనలో పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఎవరు చేయలా. పౌలు గారికి బైబిల్ గ్రంథంలో చివరి పేజీ, ఒక పేజీయే ఉంది. ఆయన ఎంత దూరం తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేమి చేశాడు, మొత్తం. అంత గొప్ప వ్యక్తి ఎవరు? పౌలు. అంత గొప్ప వ్యక్తి నోట ఎవరి పేరు వచ్చింది? మోషే పేరు వచ్చింది. గొప్ప వ్యక్తి నోట మోషే పేరు వచ్చింది అంటే మోషే గొప్పోడా కాదా? హల్లెలూయా. నేను ఒకటి చెప్తా. ఒక బండికి 2 ఎద్దులు ఉంటాయి కదా. ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు పాత నిబంధనలో మోషే అయితే, రెండవ ఎద్దు కొత్త నిబంధనలోకి వచ్చి పౌలు. మోషే గొప్పవాడే, అలాగే పౌలు కూడా గొప్పవాడే. గొప్పవాడి నోట గొప్పోడి పేరే వచ్చింది. చూడండి, మోషే గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. మన పేరు గొప్ప వాళ్ళు తలుచుకుంటారా? మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం చూడండి, ఎవరా కనీసం అక్కడైనా తలుచుకుంటారా మన మాట అని. ఇంక నేను వివరించి చెప్పకూడదు, అందుకే సిగ్నల్ ఇచ్చా. కనీసం అక్కడైనా అంటే అర్థమైంది, తెలుసుకుంటారంటారా మన గురించి? తెలుసుకోరు. ఎందుకంటే మనం వాళ్ళ దృష్టిలో విలువ లేని వాళ్ళం కాబట్టి మన గురించి మాట్లాడుకోరు, మన గురించి తెలుసుకోరు. కానీ ఒక గొప్ప వ్యక్తి అయిన పౌలు గారి నోట మోషే గురించి వచ్చిందంటే మోషే గొప్పోడా కదా? అందుకే నేను రెఫరెన్స్లు చూపించా. దేవుని స్వరం విన్నాడు మోషే, దేవునిని చూశాడు మోషే. స్తోత్రం. పౌలు గారి నోట మోషే పేరు వచ్చింది. అసలు ఇంకా అద్భుతం చూపిస్తా. ఇంకొక రెఫరెన్స్ 2వ వచనం చదవండి. ఏంది 2వ వచనం? యోధాపత్రిక 9వ వచనం. రెండోది మనం చదివిన 2 మాట అదే కదా, అక్కడ చూడండి. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో
వాదించుచు, అంటే అక్కడ వాదన జరుగుతుంది. వాదన అంటే ఏంది? హలో, వాదన అంటే ఏంది? కొన్నిసార్లు మనం వాదించుకుంటా, వాదనకు దిగితే నాది సత్యమని నేను అంటాను, నీది సత్యమని నువ్వు అంటావు. నాది నిజమని నేను అంటాను, నీది నిజమని నువ్వు అంటావు. అవునా కదా? నాకు కొన్ని విషయాల్లో నాకు ఈ వాదన అంటే నచ్చదు. లాస్ట్కి నాకు ఒకటి అర్థమైంది. అరే 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 చిలికి చిలికి గాలివాన అయిందనుకో, మధ్యలో ఉన్న బంధం తీగిపోద్ది అంతే. అందుకని డీప్గా బాగుండా ఊరికే ఒకే ఒక మాట చెప్పేసి వచ్చేసిన నేను, అంతే. ఒకే ఒక మాట చెప్పేసి వచ్చేసా. ఏంటా మాట తెలుసా? మనిషి చేసుకున్నవాడు దేవుడు అవుతాడా, మనిషిని చేసిన వాడు దేవుడు అవుతాడా? నేను వేసిన ప్రశ్న మళ్ళీ చెప్పనా? మనిషి చేసుకున్నవాడు దేవుడు అవుతాడా, మనిషిని చేసిన వాడు దేవుడు అవుతాడా? మీ ఆన్సర్ ఏంటి? ఒక భక్తుడు భలే పాట రాశాడు. మనిషి చేసిన దేవుళ్ళు కొల్లలు, మనిషి కొరకు వచ్చిన దేవుడొక్కడే, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తని. కదా, మనుషులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనిషి కొరకు వచ్చినవాడు దేవదేవుడు. బిడా, నేను చెప్తున్నానా? ఇక్కడ వాదన జరుగుతుంది. 9వ వచనంలో యోధా పత్రికలో మనం చూస్తే ఎవరెవరికి వాదన? మళ్ళీ చెప్తానన్నా, వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎవరెవరికి వాదన? అయితే ప్రధాన దూత అయిన మికాయేలు, బాగా వినండి, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు, వీళ్ళిద్దరికి జరుగుతుంది వాదన. ఎవరిద్దరికి చెప్పండి నాన్న? ప్రధాన దూత అయిన మికాయేలుకి, అంటే దేవుని దూత అయిన మికాయేలుకి, ఇంకొక వ్యక్తికి ఎవరు? సాతానుడికి వాదన 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 వాదన. దేని గురించి వాదన? ఎవరి గురించి వాదన? కంటిన్యూ. మోషే యొక్క శరీరమును గూర్చి. అదిగో, దేని గురించి అంటే వాళ్ళు వాదించుకునేది? మోషే శరీరం గురించి. అంటే ఎవరి గురించి వాదించుకుంటారు వారు? మోషే గురించి మాట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. పౌలు ఎవరి గురించి చెప్పాడు? మోషే గురించి చెప్పాడు. మికాయేలు అపవాది ఎవరి గురించి వాదించుకుంటున్నాడు? మోషే గురించి మోషే శరీరం. చెప్పండి, మోషే శరీరం అంటే ఏంటంటే, మోషే చచ్చిపోయాడు, 120 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు మోషే. ద్వితీయోపదేశ కాండంలో అద్భుతంగా ఉంటాయి ఈ మాటలు. 120 సంవత్సరాలు బ్రతికి మోషే చచ్చిపోయాడు. ఎట్ట బతికాడో తెలుసా? ఎట్ట బతికాడో తెలుసా? ఆ మాట నేను మీకు చూపిస్తా, చాలా చక్కగా ఉంటాయి. ద్వితీయోపదేశ కాండం చూద్దాం నాన్న. మోషే ఎట్ట బతికాడు లాస్ట్కి వచ్చేయండి. ఎన్నో అధ్యాయం అది? 34వ అధ్యాయానికి వచ్చేయండి. 34వ అధ్యాయంలో 7వ వచనం కాడి నుంచి మనం చదువుదామా? 7వ వచనం చదవండి డైరెక్ట్ కాదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఏడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఒకసారి చదివే వాళ్ళందరూ చదవండి ఈ మాట. ఒకసారి చదివే వాళ్ళందరూ చదవండి ఈ మాట. రెడీ, స్టార్ట్. చీలిగిలి పాలికి వెళ్ళిపోయినారబ్బా. సరే, నేను చదువుతామంటాను, నాతో పాటు చదవండి. రెడీ, స్టార్ట్ చేద్దామా? మోషే, అందరూ చెప్పండి. చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇప్పుడు చెప్పండి, వచ్చి నువ్వు ఏం చదివావు? మోషే చచ్చిపోయేటప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఎట్ట బతికాడంట? దృష్టి మాంద్యము లేదు. అంటే అర్థమైంది, కంటి చూపు కూడా తగ్గల, ఒంట్లో బలం తగ్గల. ఇప్పుడు చెప్పండి, మనకు ఒంట్లో బలం ఉందంటారా? ఒంట్లో మనకు బలం ఉందా? ఇప్పుడు ఉందా? పైకి డంబాలు మనం, లోపల లేదు.
కోపం వస్తుందేమో. ఒక మాట ఉంది తెలుగులో, పైకి పర్సనాలిటీ, లోపల చూస్తే బలం. నిజంగానే మనం చూసేదానికి మాట అంటాం, లావుగా లంబంగా ఉన్నాం కదా, దానికి తగినటువంటి బలం లేదు. ఎందుకంటే మనం తినే తిండి కల్తీ, మనం తాగే నీళ్ళు కల్తీ, మనం పీల్చే గాలి కల్తీ, అన్నీ కల్తీ కాబట్టి మనకు బలం ఉండదు. నిన్న కాదు 2 రోజుల క్రితం నేను పాస్టర్ల మీటింగ్కి వెళ్ళా. అక్కడ మాకు పెట్టిన ఫుడ్ ఏంటంటే రాగి సంగటి, చేపల పులుసు మాకు పెట్టిన ఫుడ్. వాస్తవానికి పాస్టర్లకి ఏం పెట్టాలంటారు? అది చెప్తున్నారు, ఇంకంతే కదా, అలాంటివి ఏమన్నా పెట్టాలా. కానీ ఈయనేం పెట్టాడు? రాగి సంగటి ముద్ద, దాంతోకి చేపల పులుసు. తప్పుగా అర్థం చేసుకోబాకండి, చేపల పులుసు అంటేనే నేను తిన్నాను. మా ఇంట్లో కూడా ఎప్పుడో ఒకసారి తింటా, బయట అయితే అసలు తిన్నాను. ఆ రాగి ముద్ద అనేది మనకు పరిచయం లేదు, కానీ ఇప్పుడు చచ్చినట్టు తినాలా. ఎందుకంటే ఆప్షన్ వాళ్ళు పెట్టింది ప్రేమతో తినాలా. వాటిలోనే ఉంది బలం నన్ను అడిగితే, కదా కాదమ్మా. రాగి ముద్ద తినేవాడు ఎట్టుంటాడో, మసూరు బింకుడు తినేవాడు ఎట్టుంటాడో. వీడు తెల్లంగా ఉన్న లోపల ఏముండదు, వాడు నల్లంగా ఉన్న లోపల స్టామినా ఉంటుంది. మోషే కంట సత్తువు తగ్గలేదంట, చచ్చిపోయేంత వరకు, 120 సంవత్సరాలు చచ్చిపోయేంత వరకు కంటి చూపు కూడా తగ్గలేదంట. అసలు ఎలాంటి గొప్పగా బతికాడు చూడండి. ఇప్పుడు మనకు చూస్తే 20 సంవత్సరాలు దాటంగానే, 20 దాకెందుకు, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మీరు చూడండి, ఎంత పెద్ద కలద్దాలు వేసుకోబోతుంటారా. కన్నుగుడ్డు ఒక్కరో వంటి ఇంత పెద్ద అద్దాలు. ఎందుకని? సింపుల్గా చెప్తారు, సైటు. ఏం సైటు అది? ఎక్కడ కొన్నారు ఆ సైట్ని? అంటే కళ్ళు కనిపించడం లేదు. నిజమే కదా. ఈరోజు ఇక్కడ మన మందిరంలో ఉండేవాళ్ళు ఎంతమంది కొన్నామట. మా పాస్టర్కి ఏదైనా అయితే చదవమని చెప్తుంది, ఇట్ట పెట్టుకుంటుంది. ఏందది మసుగా ఉన్నాయి అని అంటుంది. కొంతమంది ఇట్ట పెట్టుకొని చదువుతుంటారు కదా, కొంతమంది ముందర పెట్టుకొని చదువుతుంటారు, కొంతమంది దూరంగా పెట్టుకొని చదువుతుంటారు. ఎందుకు ఆ బాధలో? ఒకసారి ఒక పాస్టర్ గారు నా బైబిల్ చూశాడు, నా బైబిల్ దీన్ని చూశాడు. మీ బైబిల్లోకి కొంచెం నా బైబిల్ తేడా ఉంటుంది, ఎందుకంటే నా బైబిల్ చిన్ని బైబిల్ కదా. దాన్ని చూసి అంటాడు, మహేషా ఇంకా కనపడుతున్నాయి నీకు అక్షరాలా అంటాడు. కనబడితేనే కదా బైబిల్ ఎత్తుకొచ్చుకున్నాను, కనబడితేనే కదా చూస్తున్నాను. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, అంత చిన్న అక్షరాలు ఇంకా కనబడుతున్నాయా? అరే మాకున్న సంవత్సరాలకే నువ్వు అట్టంటే 120 సంవత్సరాలు అడిగి సత్తువు తగ్గలా, 120 సంవత్సరాల కనీసం కంటి చూపు కూడా తగ్గలా. అలా బ్రతికాడు మోషే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఇక్కడ వాదన జరుగుతుంది. యోధా పత్రిక 9వ వచనంలో వాదన. ఎవరి గురించి వాదన? మోషే గురించి వాదన. ఎవరెవరికి వాదన? ప్రధాన దూత అయిన మికాయేలుకి, అపవాదిగాడికి వాదన. దేని గురించి వాదన? 120 సంవత్సరాలు బతికి మోషే చచ్చిపోతే, మోషేనంట ఒక ప్రదేశంలో పాతి పెట్టారంట. కింద వచనాలు చూస్తే పాతి పెట్టారంట. పాతి పెట్టినంత వరకే తెలిసి జనాలకి, పాతి పెట్టిన దగ్గర అతని సమాధే లేదు. ఎవరు సమాధి? చదువుకుంటా వద్దామా కిందకి, 8వ వచనం. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా, మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. ఆమేన్, హల్లెలూయా. చెప్తాము గట్టిగా, హల్లెలూయా. ఇంకొక దగ్గర చూస్తాం ఆ మాటని. మోషే సమాధి నేటి వరకు ఎవరికి కూడా ఎక్కడుందో కూడా తెలియదు. నానా ఇప్పుడు చెప్పండి రా, ఇన్ని వచనాలు చూపించాను కదా, ఇన్ని వచనాల్లో మీకు మోషే గొప్పవాడని మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? మోషే గొప్పవాడా కాదా? తలకాయలు కాదు, నాకు సౌండ్ కావాలా. మీరు తలకాయలు ఊపేసి గమ్ముగా అయిపోతున్నారు. తలకాయ ఊపడం కాదు, సౌండ్ కావాలా. మోషే గొప్పవాడా కాదా? గట్టిగా చెప్పండి, మోషే గొప్పవాడా కాదా? ఏ విషయాల్లో గొప్పవాడని చెప్పొచ్చు?
దేవుని స్వరం విన్నాడు, దేవుణ్ణి చూచాడు. ఇంకా పౌలు గారి నోట మోషే పేరు వచ్చింది. ఇంకా మికాయేలుకి అపవాదికి వాదన జరగడానికి ఎవరి గురించి వాదించుకుంటున్నారు? వాళ్ళు మోషే గురించి వాదించుకుంటున్నారు. ఇంకా 120 సంవత్సరాలు బతికితే ఎట్ట బతికాడు? ఏనుగంట బతికినా 10,000 చచ్చినా 10,000 అంటే సామెత అది. అంటే దాని విలువ తగ్గదు. కానీ మన సాయిలను ఒక మాట అంటాడు, చాలాసార్లు చూసిన షార్ట్ వీడియోలో, చచ్చిన చేపకైనా విలువ ఉంది కానీ మనకు మాత్రం మనకు విలువ ఉందా? మనకు విలువ ఉందా? చచ్చిపోతే విలువ ఉందా? లేదు. కానీ చచ్చిపోయిన చేపకి, చేపల కేజీ ఎంత పచ్చివైతే? 100 రూపాయలు. అదే చచ్చిపోయిన చేపలైతే, ఎండిపోయిన చేపలైతే 1/4 కేజీ 100 అంటే పెరిగిందే తగ్గిందికా? చచ్చిపోతే వాటి రేటు పెరిగిపోయింది, కానీ మనం చచ్చిపోతే. ఇప్పుడు ఉదాహరణకి మీతో మాట్లాడుతూ ఉన్న మీ పాస్టర్ ఇక్కడే కానీ చచ్చిపోయాడు అనుకో, ఎంతమంది ఉంటారు చర్చిలో? అసలు దగ్గరుంటారా? దూరంగా వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే విలువ లేదు. మోషే 120 సంవత్సరాలు బతికితే విలువ లేనుడుగా బతకలా. ఎట్ట బతికాడు? నేను ఒకటే చెప్తా, బిడ్డా, మనం ఎట్ట పుట్టామో మనకు తెలియదు, ప్రస్తుతం మనం ఎలాగున్నామో మనకు తెలియదు. మనము చనిపోయినాము అంటే మన గురించి మంచిగా మాట్లాడుకోవాలా, మన గురించి మంచిగా సాక్ష్యం ఇవ్వాలా. మోషే గొప్పవాడని అందుకే చెప్తున్నా నేను. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్పవాడిని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పా, మోషే గొప్పవాడు అనేదానికి ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పా. ఎందుకు గొప్పవాడు అనే సంగతుల గురించి మీకు వివరంగా చెప్పా. పౌలు గారి నోట మోషే పేరు వచ్చిందని చెప్పా. మికాయేలు సాతానుడికి మధ్యలో వాదన జరిగింది మోషే గురించి అని చెప్పా. మోషే దేవునితో మాట్లాడాడని చెప్పా, దేవుని చూచాడని చెప్పా. ఇవన్నీ మోషేలో ఉన్న గొప్పతనం గురించే మనకు తెలుస్తుంది. నేను అంటాను, ఇంత గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. ఒక మనిషి చెడిపోవడానికి కారణాలు ఉంటాయి, ఒక మనిషి గొప్పవాడు అవ్వడానికి కారణాలు ఉంటాయి. ఒక మనిషి గొప్పవాడు అవ్వడానికి కారణాలు ఉంటాయి, చెడిపోవడానికి కారణాలు ఉంటాయి. ఉండవా? హలో చెప్పండి, ఉండవా? మనకి ఏదన్నా ఒకటి జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉండదా? కోట నుంచి వచ్చే అన్న పాపం యాక్సిడెంట్ అయింది. చాలా రోజులు మంచంలో ఉన్నాడు. ఇప్పుడే ఈ వారం వెళ్ళేసి వచ్చాడు. నాకు చాలా సంతోషం. దూరం నుంచి ముందుగానే వచ్చి కూర్చోన్నాడు. చాలా బాధపడుతున్నాడు. నేను ఒకటి అనుకున్నా. ఏమనుకున్నానంటే, తప్పుగా అనుకోబాకండి అక్క, నేను ఒకటి అనుకున్నా, ఈ అన్నకి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఒక 20 రూపాయలు ఆటోకి ఇచ్చి ఆడెక్కి ఎడ దిగేస్తుంటే నేను అనుకున్నా అసలు దెబ్బే తగులుండదు. నడుచుకుంటూ వస్తున్నాడు పాపం. ఆయన ఏ ఆలోచనలో వస్తున్నాడో కానీ వెనకనే వచ్చి బండిడు కొట్టేసాడు. కారణం ఉందా లేదా? ఎందుకు దెబ్బ తగిలిందంటే, అయ్యా నన్ను బైకు గుద్దేసింది. కారణం ఉంది. ఒక మనిషి చెడిపోవడానికి కూడా కారణం ఉంటుంది. కొంతమంది తాగుతూ ఉంటారు కదా, కొంతమంది భయంకరంగా ప్రవర్తిస్తుంటారు కదా శాడిస్టులుగా. అలాగా శాడిస్టులుగా ఆ మనిషి తయారవడానికి గల కారణం ఉంటుంది, కారణాలు ఉంటాయి. ఒక మనిషి గొప్పోడవడానికి కూడా కారణాలు ఉంటాయి. స్తోత్రం. మరి మోషే ఇంత గొప్పోడవడానికి గల కారణం ఏంటి? మనం తెలుసుకొని ఆ గొప్పతనాన్ని మనం నేర్చుకొని మనం కూడా అలాగే ఉండాలి. అది నేను చెప్పాలనుకుంటున్నా. మోషే ఇంత గొప్పడవడానికి కారణాలేంటి? 3 కారణాలు మీ ముందర పెట్టి నా ప్రసంగం ఆపేస్తా. రైట్. నెంబర్ 1, మళ్ళీ అదే వచ్చిన చదవండి. ఒక కారణం అక్కడే ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఫస్ట్ చదివేరే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కాడ నుంచి చదవండి. ఫస్ట్ ఒక కారణం అక్కడే ఉంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా అరవండి.
గట్టిగా అరవండి. మోషేలో ఉన్న మోషే ఇంత గొప్పోడు అవడానికి గల కారణాలు, ఒక కారణం ఏంటంటే మోషే దేవుని ఇల్లంతటిలో గొప్పవాడు. ఎలాగున్నాడంట? దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు, అందుకని గొప్పవాడు. రైట్ రైట్. నమ్మకం అంటే దేవుని దగ్గర ఏమి సంపాదించుకున్నాడు? నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అందుకని గొప్ప స్థాయికి రాగలిగాడు, అందుకే గొప్పవాడు కాగలిగాడు. బిడ్డ, ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే అతను దేవుని దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఒక మంచి మాట చెప్తా, చాలా జాగ్రత్తగా చూడండి రా. నా సై చూడండి, ఇది మర్చిపోబాకండి, ఎప్పుడు కూడా మర్చిపోబాకండి. నమ్మకాన్ని సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా మన మీద నమ్మకం వస్తుందో రాదో చెప్పలేము. మళ్ళీ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ గ్యారెంటీ ఇవ్వలేము వస్తుందో రాదో. కానీ నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలు. నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి నిమిషం కూడా బల్లే, ఒక్క క్షణం చాలు. రే భలే మంచోడు అనుకున్నాను రా నిన్ను, నేనా ఇలాంటి వాడివా? మాయ్ చాలా బుద్ధిమంతురాలు అనుకున్నాను నిన్నేనా, ఇలాంటి దానివా? పోయిందా పోలేదా? చెప్పురా నాన్న, పోయిందా పోలేదా? అరే చెప్పండి నాన్న, పోయిందా పోలేదా? ఏం పోయిందా? వస్తుందా ఇంకా నమ్మకం? వస్తుందా? ఒక్కొక్కసారి దొంగతనాలు జరిగాయని పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెడుతుంటారు. సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్ అని. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? దొంగతనం చేసింది ఒకడే, కానీ దానికి సంబంధించిన వాళ్ళు నలుగురేనే కాదు, ఒకవేళ 10 మంది ఉన్నా దానికి సంబంధించిన అందరినీ ఎత్తుకుని వెళ్తారు. ఓళ్ళుండి బతులు ఆడుతుంటారు. సార్ మేము చేయలేదు సార్ మేము మారిపోయాం సార్ మమ్మల్ని నమ్మండి సార్ మేము చేయలేదు సార్. నీళ్ళు నిజంగానే చేస్తుంటారు వాళ్ళు. కానీ పోలీసులు డౌట్ ఏంది? ఒకప్పుడు చేసేవుగా మా దృష్టికి వచ్చిందిగా నీ పేరు, ఇప్పుడు కూడా చేస్తుంటావేమో అని తీసుకొచ్చాము. అంటే చూడండి, నమ్మకం పోగొట్టేసుకున్నారుగా, అందుకనే ఇప్పుడు కూడా చేస్తుంటావేమో. దేవుడు మనల్ని గొప్ప స్థాయికి తీసుకురావాలంటే బిడ్డ, ఆయన దగ్గర మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఒక్కసారి పోగొట్టుకున్నటువంటి ఆ నమ్మకం తిరిగి మళ్ళీ మనకు రాదు. అందుకనే నమ్మకంగా ఉన్నాడు దేవుని దగ్గర, దేవుని పనిలో, దేవుని సమాజ మందిరములో మోషే నమ్మకంగా ఉన్నాడు. అందుకనే దేవుడు గొప్ప స్థాయికి తీసుకురాగలిగాడు మోషేనే. స్తోత్రం. గట్టిగా బిడ్డ, మనం కూడా అట్టే ఉన్నాం. ఎట్టున్నాం? పోగొట్టుకుంటే మళ్ళీ రాదు ఇంకది. పోయిందంటే మళ్ళీ రాదు ఇంకది. చాలామంది అంటూ ఉంటారు కదా, కొన్నిసార్లు భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు మారిపోతారు. పాపం కొంతమంది మారిపోతారు, మారనట్టు చెప్పను, కొంతమంది మారిపోతారు. వాళ్ళు మారిపోయినా కానీ వీళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. ఉదాహరణకి భార్య ఏదో సందర్భంలో ఏదో పొరపాటు చేసింది. ఇప్పుడు వీడికి కోపం వచ్చినప్పుడంతా ఒక్కొక్కసారి దాన్ని అడగతా ఉంటాడు. ఎందుకనంటే అప్పుడు చేసిన మనిషి ఇప్పుడు కూడా అంటే ఏమైపోయింది, అక్కడ ఉన్న నమ్మకం పోగొట్టుకునింది. వీళ్ళు చిన్నగా గొడవ చేయరు కదా, అబ్బా నన్ను నమ్మడం లేదు నువ్వు, అట్టే ఇట్టే డామే డూమే అనండే, అట్టే ఇట్టే డామే డూమే. ఎందుకంటే నమ్మకత్వం. బిడ్డ, మనమందరము దేవుని దృష్టిలో నమ్మకముగా ఉందుముగాక. మనమందరము నమ్మకము సంపాదించుకొని ఉన్నప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి మనలను గొప్ప స్థాయికి తీసుకొని వచ్చును గాక. ఎస్, సంపాదించేసుకుందాం నమ్మకాన్ని. సంపాదించుకుందాం వద్దా నువ్వు? సంపాదించుకుందాం.
సంపాదించుకోవాలంటే 2 పనులు చేయాలి. నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే, లేకపోతే ఆ 2 పనుల్లో ఒక్క పని నేను మీకు చెప్తా, ఎందుకంటే పెద్ద ప్రసంగం అవుతూ ఉంటుంది. నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఒకటి చేయాలి మనం. ఏంటా ఒకటి? ఒకసారి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం చూడండి 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. భలే మాట. మళ్ళీ చదువునన్నా ఆ వచనాన్ని మళ్ళీ రిపీట్ చేయి. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నాతో పాటు అందరూ చెప్పండి, నమ్మకమైన. గట్టిగా చెప్పాలా, అరిసి మరీ గట్టిగా చెప్పాలా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ఎలాంటి వాడంట? ఔషధం అంటే ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది, కొన్ని మనకు తెలుగు అర్థం కావు. మెడిసిన్ అంతే కదా, ట్యాబ్లెట్ అని కాదు కానీ మెడిసిన్ అంటే, మెడిసిన్ అంటే అది టానిక్ రూపంలో కావచ్చు, ట్యాబ్లెట్ రూపంలో కావచ్చు, మీరు అన్నట్టు ఇంజెక్షన్ రూపంలో కావచ్చు. వాసన చూస్తుంటారే ఏంది, స్ప్రే రూపంలో కావచ్చు, చాలా రకాలుగా ఉంటుంది మెడిసిన్. మొత్తానికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎట్లుంటాడంట? ఔషధం వంటి వాడు. మీకు అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు. మంచోడికి జ్వరం వచ్చింది, చెడ్డోడికి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇద్దరికి ఒకే ట్యాబ్లెట్ పెట్టాడు. ట్యాబ్లెట్ పేరు చెప్పండి, మీకు తెలిసింది. అంతే, మనమే డాక్టర్లమే. డోలో 650, లేకపోతే పారాసిటమాల్ 650 డోస్ పెట్టాడు. మంచోడు మింగాడు, చెడ్డోడు మింగాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మంచోడికే పనిచేస్తుంది అది, ఈడికి పనిచేయదా? చెప్పండి. ఈడికి పనిచేస్తుంది, వాడికి కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఔషధం ఏం చేసింది? నాకెందుకురా తేడాలో, నాకెందుకు తేడా? ఎందుకు నాక? మంచోడు చెడ్డోడు నాకెందుక? మంచోడు చెడ్డోడు నాకెందుక? నేను చేయాల్సిన పని నేను చేస్తా, అందులో నాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు, భేదప్రాయాలు లేవు. ఔషధం అందరికీ పనిచేస్తుంది, అందరినీ ఒకేలా చూస్తుంది. మనము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి అంటే మనం కూడా ఎట్టుండాలా? అందరినీ ఒకే దృష్టిలో చూడాలా. ఇట్టా చూడకూడదు. మనుషులు ఎడ చూస్తారా? కొంతమందిని చెప్పండి, కొంతమందిని. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరుకి అర్థం మోసగాడు. అంతే, యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. వాళ్ళ అన్నకు రావాల్సిన దీవెనలు పొందుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వాళ్ళ మామ దగ్గరికి. వాళ్ళ అమ్మాయి చెప్పింది, వెళ్ళిపోరా నాయన, ఇక్కడ ఉంటే మీ అన్న చంపేస్తాడు అని. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళు అక్కడే ఉన్నాడు. ఎక్కడ? వాళ్ళ మామ దగ్గర. వాళ్ళ మామ అన్నాడు, ఒరే ఉత్త పుణ్యానికి నువ్వు పని చేస్తే ఏమన్నా ప్రయోజనమా? అందుకని నీకు జీతం ఇస్తానరా అని అంటే, మామ నాకు జీతం వద్దు కానీ నాకు పెళ్లి చేయి మామ అన్నాడు. జీతం ఇస్తానంటే జీతం వద్దు కానీ నాకు పెళ్లి చేయాలా? ఎవరినిచ్చి పెళ్లి చేయాలంటే, నీ చిన్న కూతురు, 2 కూతురులు ఉన్నారు, చిన్న కూతురునిచ్చి పెళ్లి చేయి మామ అన్నాడు. చిన్న కూతురిచ్చి పెళ్లి చేయాలా? 6 సంవత్సరాలు పని చేయండిరా, పెళ్లి చేస్తానన్నాడు. ఎన్ని సంవత్సరాలు? పెళ్లి చేస్తానన్నాడు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్ళేమో చేశాడు, కానీ ఎవరి నుంచి చేశాడు తెలుసా? పెద్ద కూతురు నుంచి చేశాడు. ఉదయం లేచి చూసేసరిగా పక్కలో రాహేల్ లేదు, ఎవరున్నారు? లేయా ఉన్నది. ఏం మావా ఈ పని చేసావు? ఏం మావా ఈ పని చేసావు? నేను అడిగింది ఎవరిని? చిన్న కూతుర్ని. కానీ నువ్వు చేసిందేంటి? మావ అంటాడు, చిన్న కూతురు కూడా నీకే చేసేస్తాను రా, ఇంకొక 6 సంవత్సరాలు పని చేయి అన్నాడు. ఇంకొక 6 సంవత్సరాలు పని చేయమన్నాడు. ఇంకొక 6 సంవత్సరాలు పని చేసి చిన్న కూతురు కూడా చేసుకున్నాడు. అంటే ఒక్క పెళ్లి కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకరిని
ఒకరినిట్ట. బాగా వినండి, ఎందుకంటే కొంతమంది దృష్టి అంతే. యాకోబు దృష్టి ఎవరి మీద పడింది? రాహేలు మీద పడింది. ఎవరి మీద పడలేదు? లేయా మీద పడలేదు. బాగా వినండి, రాహేలు మీద ఎందుకు పడింది? రాహేలు రూపవతి, అందగత్తే, కానీ ఈమె మాత్రం జబ్బు కళ్ళు కలిగింది. అందుకని ఈమెను కోరుకున్నాడు, ఆమెను వద్దన్నాడు. కానీ అక్కడ ఎట్ట సెట్ అయ్యింది? అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకొకటి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అనుకునింది ఒకటి. ఒకరినట్ట ఒకరినిట్ట చూడకూడదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో కూడా గొడవలు అదే. నీకు 2 పిల్లలు ఉంటే 2 సమానంగా చూడాలా, 3 పిల్లలు ఉంటే 3 సమానంగా చూడాలా, ఒక బిడ్డ ఉంటే ఎట్టైనా చూసుకో, లేదా 4 బిడ్డలు ఉంటే 4 సమానంగా చూడాలా. అవునా కదా? హల్లెలూయా. ఔషధము లాగా ఉంటాడంట నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు ఔషధం. ఎట్ట అది మెడిసిన్, ఎవరికైనా పనిచేస్తుంది. ఇలాగ మనం ఉండగలిగితే, అందరినీ సమానంగా మనం చూడగలిగితే, అందరి దృష్టిలో మనం సమానంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం నమ్మకాన్ని సంపాదించుకుంటాం. స్తోత్రం చెప్పండి. నమ్మకం మనం సంపాదించుకుంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మోషేని ఏ విధంగా గొప్ప చేశాడు దేవుడు, అదే విధంగా గొప్ప చేస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం. ఒకటి చెప్పేశా, చెప్పండి. దేవుడు గొప్ప చేయాలంటే మోషేలాగా మనలో ఏముండాలా? నమ్మకమా, అమ్మకమా? నమ్మకం రావాలంటే ఒక చిన్న పని చేయాలని చెప్పి, ఏంటి ఆ పని? మెడిసిన్ లాగా ఉండాలి మనం, ఔషధం లాగా ఉండాలి మనం. ఔషధం ఎవరికైనా పనిచేస్తుంది, తేడాలు చూపించదు. అలాగ మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం నమ్మకత్వాన్ని సంపాదించుకుంటాం. ఒకటి చెప్పేసా. రెండవది, మోషే గొప్పవాడు అవడానికి రెండవ కారణం ఒకసారి చూడండి. మొదటి నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31, 32 వచనాలు చూద్దామా? 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సీనాయి కొండ మీద మోషే 40 రోజులు ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ. మోషే దిగి రాకపోయేసరికి కొండ కిందనే ప్రజలు ఒక డిసైడ్ అయిపోయారు. పైకి పోయిన మోషే చచ్చిపోయాడు. డిసైడ్, పైకి పోయిన మోషే చచ్చిపోయాడు. ఇక్కడి నుంచి మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, నడిపించే దేవుడు లేడు. అందుకని అహరోను దగ్గరకు వచ్చి మా కొరకు దేవుడిని చేయమన్నారు, మా కొరకు నాయకుడిని చేయమన్నారు. ఎట చేయాలి నాయకుడు అని అహరోను ఆలోచన చేసి, అహరోనుకు ఒక ప్లాన్ వచ్చింది. ఏంటి ఆ ప్లాన్ అంటే, మీ కాడున్న బంగారం అంతా తీసుకొని రండి, దాంతో దేవుణ్ణి చేస్తానన్నాడు. బంగారం అంతా తీసుకువచ్చినారు. దాన్ని అగ్నిలో వేయంగానే అగ్నిలో నుంచి ఒక దూడ బయటకు వచ్చింది. ఆ దూడకి పండగ చేస్తున్నారు. మనకు తెలుసు కాబట్టి ఊరికి చెప్పుకుంటూ వెళ్తున్నా. ఆ దూడకి పండగ చేస్తున్నారు. ఎట చేస్తున్నారు పండగ? తినడం, తాగడం, ఆడడం. పండగ చేస్తున్నారు. ఆ పండగలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్క వచనాన్ని మీకు చదివితే మీకు బాగా అర్థమైపోద్ది. ఆ పండగలో ఎలా ఉన్నారు? 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ఎట్టున్నారంట పండగలో జనాలు? విచ్చలవిడి. చెప్పండి, ఎట్టున్నారంట? గట్టిగా చెప్పాలి అనుకునే వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. ఎట్టున్నారంట? విచ్చలవిడి అంటే అయ్యి ఇంత చెప్పేసాను కదా, తినడం, తాగడం, ఆడడం. ఓకే. విచ్చలవిడి అంటే మా చిన్న ఆయన చెప్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు. సూపర్. ఇష్టం వచ్చినట్టు అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండవు. మీ ఇంట్లో ఆడాలని తీసుకుని నేను వెళ్ళిపోతా, మా ఇంట్లో ఆడాలని తీసుకుని వెళ్ళిపో. చిన్నలా పెద్దలా తారతమ్యంలా. దీన్ని ఏమంటారో తెలుసా? విచ్చలవిడి. ఇలాంటి వాళ్ళ తొందరగా జబ్బు వచ్చి చచ్చేది. ఆ జబ్బు పేరు కూడా చెప్పాల్సిన అవసరం లే.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. విచ్చలవిడితనం మనిషికి పనికిరాదు, పనికిరాదు, పనికిరాదు. ఆ పండుగలు అంట విచ్చలవిడిగా ఉన్నారంట. దేవాది దేవుడు చూసి మోషేని కిందకు పంపించాడు. మోషే చూడు, జనాలు విచ్చలవిడిగా తయారైపోయినారు. నన్ను పక్కన పెట్టుకొని వాళ్ళు దూడను తయారు చేసుకొని దానికి మొక్కుతున్నారు. మోషే నువ్వు పోయి ఏం చేస్తావంటే ఆ విధంగా చేసి వాళ్ళందరినీ చంపిమన్నాడు. అక్కడ అదే జరిగింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అక్కడ ఎంతమంది చచ్చిపోయారు అలాంటి పనులు చేసేవాళ్ళు? ఎంతమంది చచ్చిపోయారు? రెఫరెన్సే చూపిస్తాను చూడండి. 28 వచనం. ఎంతమంది చచ్చిపోయారు? లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు అంటే విచ్చలవిడిగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారా ఆ గుంపులో? 3,000 మంది. కత్తితో చంపిమన్నాడు దేవుడు, చంపేశారు, చచ్చిపోయారు. నిన్న అదే జరిగింది. స్కూల్కి వెళ్ళే 8వ తరగతి పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒకడు అత్యాచారం చేశాడు అన్నారు. అది సగం నిజమై ఉండొచ్చు, సగం అబద్ధం. అది 4వసారి అంట. ఒకవేళ తనకి ఇష్టం లేకుండా తీసుకుపో ఉన్నాడు కదా, తనకు కూడా ఇష్టం ఉంటేనే పోయిందిగా, వాడితోనే పోయింది డ్రెస్ వేసుకుని మళ్ళీ అక్కడ వీడియోలో చూస్తుంటే. కానీ మొత్తానికి ఎటో జరిగింది. దాన్ని ఎట్ట ముడిగట్టారో తెలుసా? ఆ విధంగా చేసినోడంట నన్ను అడుగుతున్నారు నిన్న, ఒడివుడు అనుకుంటావు తెలుసా? ఒడివుడంట క్రైస్తవుడంట. అలాంటి వాడు కూడా క్షమిస్తాడు మీ దేవుడు. అంటే పాపుల్ని రక్షించేవాడు కదా మన దేవుడా కదా, క్షమించేవాడు కదా. మరి అలాంటి వాడు కూడా క్షమిస్తాడా మీ దేవుడు? ఎంత పెద్ద ప్రశ్న, ఎంత పెద్ద నిందో చూడు. నేను ఒకటే అన్నా, నీకేమైనా సర్టిఫికేట్ ఇచ్చారా? ఓడనే సర్టిఫికేట్ ఇచ్చాడా? చూడండి ఎట్టున్నారా. విచ్చలవిడిగా 3,000 మంది చచ్చిపోయారు. దేవునికి కోపం రగులుకుంటా ఉంది. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే అరే ఇప్పటికే 3,000 మంది చచ్చిపోయారు, దేవునికి కోపం ఇంకా చల్లారలేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి బతిములాడుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట దేవుణ్ణి? ఇప్పుడు చదవండి. ఆ వచ్చినాలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడు? ఇందాక చదివిన వచ్చినాలు మళ్ళీ చదవండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. దేవుని కాడికి పోయి, అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపం చేశారయ్యా, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాడు. బతిమలాడుకుంటున్నాడంట. అయ్యా వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళ మీద కోపం వద్దయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళ మీద కోపం వద్దయ్యా, వాళ్ళని క్షమించయ్యా. ఒకవేళ వాళ్ళని క్షమించలేకపోయావనుకో నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయి. అంటే జీవ గ్రంథంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళ పేర్లన్నీ ఏ గ్రంథంలో ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో నుంచి నా పేరును కొట్టి ఒకవేళ వాళ్ళని క్షమించకపోతేనేని ఏం చేస్తున్నాడంట? బ్రతిములాడుకుంటున్నాడంట దేవుణ్ణి. చెప్పండి ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసింది ఎవరు? ప్రజలు. దూరణ చేసుకునింది ఎవరు? విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? కోపం వచ్చింది ఎవరికి? బతులు అడుగునేది ఎవరు? అదేందా? ఎవరు బతులు ఆడుకోవాలి అసలు? ఓళ్ళు బతులు ఆడుకో. అది లాజిక్ పాయింట్ ఏంటంటే ఓళ్ళు బతులు ఆడుకోవాలి. ఎవరు? అయ్యా నేను తప్పు చేశానయ్యా, అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, అయ్యా అమ్మమ్మ నా తప్పు అయిపోయింది, ఇక మీదట తప్పు చేయనని వాళ్ళు బతుకులు ఆడుకోవాల్సింది. వాళ్ళు బతుకులు ఆడుకోవాలా? తప్పు చేసేసి ఎట్టుంటారో తెలుసు వాళ్ళు. కొంతమంది ఉంటారు చేసింది తప్పు అయినా సరే ఎట్టుంటారో తెలుసు వాళ్ళు గుండ్రాయిలాగా ఉంటారు. అంటే ఏమయ్యా ఏం చెప్పు అట్టే ఉంటారు ఇశ్రాయేలీలు. కానీ మోషే ఏం చేస్తున్నాడంట? వాళ్ళ కోసం బతుకులాడుతున్నాడంట. అయ్యా. అందుకనే దేవుడు గొప్పోడుగా చేసింది ఎవరిని? బతుకులాడుకునే మనసమ్మా. ఎవరిది?
బెట్టు చూపించే మనసా? హల్లెలూయా. బెట్టు చూపించే మనసా? ఉంటే ఉండు పోతే పో అనే మనసా? తింటే తిను తినకపోతే పో అనే మనసా? ఎలాంటి మనసు మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, ఉందా అలాంటి మనసు? స్త్రీలు కానీ పురుషులు కానీ ఉందా? బతులు ఆడుకునే మనసు ఉందా? బతులు ఆడుకుంటారా? ఇదిగో నంచుకొని లేనిది నేను తినలేనా, నంచుకొని తింటే తిను ఉంటే ఉండు, నువ్వు తినకపోతే మాకు నష్టమా? నీది కూడా మేమే తినేస్తాం. ఏదో ఒక మాట ఉండదు, ఆంపట్ స్వాహ అంటే అయిపోయింది. కొంతమంది ఉంటారు చాలా మంచోళ్ళు, నన్ను తిట్టుకోబాకండా, ముందే నాకు బాగలా, తిట్టుకోబాకండా, కొన్ని మాటలు గుచ్చుకుంటాయి, దయచేసి తిట్టుకోబాకండా. కొంతమంది బంగారు మనుషులు ఉంటారు. ఎవరు బంగారు మనుషులు అంటే వాళ్ళకి నిజంగా పెట్టాలని ఉండదు, కానీ మాట సామెతగా అడుగుతారు, తింటా ఏదో ఒక మూడ్లో ఉండి నేను తినలే అని అంటే చాలు, ఇంకా అయిపోయింది, అది ఆంపట్ స్వాహ. మళ్ళీ పక్కన ఎవరైనా అడిగారు, నేను అడిగా, ఏమని అడిగారంట, తింటావా అని అడిగా, వద్దన్నారు, అందుకని ఏం చేశా, నిజమేనా, నేను అడిగా అంటే అడిగల్లా పాపమా, ఎట్టడిగింది లేదా ఎట్టడిగారు, అడగాల కాబట్టి, అంటే మాట నింది పడతలా, మళ్ళీ అడగాల కదా, మాట సామెత కన్నా నింది పడతలా, అడగాల కాబట్టి అడిగారు, కానీ బతిమలాడరు. మోషేలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మోషేలో ఉన్న బతిమలు ఏంటో తెలుసా? బ్రతిమలాడే మనస్తత్వం. నానా, చిన్న బిడ్డకి తల్లి బోవ తినిపించేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక చిన్న బిడ్డకి తల్లి అన్నం తినిపించేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చూడలా? అక్కడ ఏం జరుగుతుంటుంది తల్లి బిడ్డ మధ్యలో? ఆ బిడ్డ అంటది పక్క పెడతామంటే ఈ తల్లి ఏమంటుందంటే అమ్మమ్మ చెప్పు సౌండ్ రాలేదా? మధ్యాహ్నం పూట ముద్దల గురించి చెప్తామంటారా? వదిలేస్తాలే, వెళ్ళిపోదురు కానీ చెప్పండి అమ్మమ్మమ్మ ఎవరు ముద్దది? రెండో ముద్ద ఎవరు ముద్ద? నాన్న ముద్ద. ఇంకో ముద్ద ఎవరు ముద్ద? నా ముద్ద తిన్నావు, దేవుడు ముద్ద తినకపోతే దేవుడు కోపం రాదా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? బ్రతిమిలాడడం. నిజంగా క్రైస్తవునికి ఉండాలి, అది కుటుంబాల్లో ఉండాలా. మీరు అనుకోవచ్చు, ఎందుకు బతిమలాడాలా, మేమేం చేస్తే బతిమలాడాలా? ఇప్పుడు మోషే తప్పేమైనా చేశాడా? చెప్పండి నాను, మోషే తప్పేమైనా చేశాడా? తప్పు చేసింది ఎవరు? విచ్చలవిడిగా చేసింది తిరుగుతున్నది ఎవరు? దూడను చేసుకునేది ఎవరు? కోపం వచ్చింది ఎవరికి? ఓలు తీర్చుకోవాలిగా, మధ్యలో ఈయనకేం పనా? మధ్యలో వీళ్ళకేం పనా? బ్రతిమిలాడుతున్నాడంట. నేను అంటాను, మామూలుగా చేస్తాడా దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడిని? మామూలుగా చేస్తాడా ఒక వ్యక్తిని గొప్పతనంగా? మామూలుగా చేయడు. మోషేలో ఉన్నటువంటి అమూల్యమైన గుణలక్షణం ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన వాడు కాబట్టే బతుకులాడుకుంటున్నాడు. ప్రేమ లేనోడు బతుకులాడుకోడు, అంతే. ఒక మాట చెప్పనా సోదరులరా, కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు రాకుండా ఉండవు. వచ్చినప్పుడు భార్య అలిగిలినప్పుడు భర్త వెళ్ళి బతులాడుకుంటూ ఉంటే వచ్చేయాలంతే. కొంతమంది రారు. ఎవరు వస్తారో చెప్పండి? బతిలాడుకోగానే అయిపోయిందిలే రాని వస్తారు కదా. ఎవరు వస్తారు చెప్పండి? ఆమెకి వాడి మీద ప్రేమ ఉండాలా, ఆ మనిషే వస్తుంది. ప్రేమ లేకపోతే పోవే సాలుగానే మాయ్ ఏట్లో దూకతా, తొందరగా పో, నీళ్ళు తగ్గిపోతా ఉన్నాయి ముందే అని అంటది. ఫ్యాన్కి వేసుకుంటా, వేసుకో, ఎవరిని బెదిరిస్తావని అంటది. ఎప్పుడంటది? ప్రేమ లేనప్పుడు అంటది. బైబిల్లో ఒక మాట చెప్పనా, టిక్కి పెట్టిన మాటని, ఒక మాట చూపించిన టిక్కి పెట్టిన మాటని. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక
4వ అధ్యాయం 8వ వచనం, భలే అమూల్యమైన మాట. ప్రేమ అనేక పాపములను కప్పును. నానా దాన్ని కలిపి చదివి బాగా. ప్రేమ అనేక పాపములను కప్పును. అది అట్ట చదవాలా, బిట్లుగా కలిపి చదివేస్తే ఏ అర్థం వచ్చేస్తుంది. నాతో పాటు చెప్పండి. ప్రేమ గట్టిగా, ప్రేమ గట్టిగా అన్నానుగా. ప్రేమ ఇంకా 4 నోర్లు పలకడం వల్ల ఏమిగా, ఇది బడి కాదు, కర్రలను ఎత్తుకుంటే దానికి గుడి కదా. ప్రేమతో చెప్పండి అందరూ. ప్రేమ అబ్బా అనేక అంటే గట్టిగా హై పిచ్ బొమ్మని చెప్తున్నా. అనేక పాపములను కప్పును. ప్రేమ ఉంటేనంట 1 కాదు 2 కాదు, అనేక పాపాలు ఉన్నా కానీ కప్పిట్టేస్తారు అంతే. మా ఆయనే కదా నన్ను తిట్టిందా, ఎవరో కాదు కదా. మా అత్తయ్య కదా నన్ను అనిందా, ఎవరు కాదు కదా. అంటే ఏం చేస్తుంది ఇప్పుడు? అడా కప్పెడతారు. ఇప్పుడు ఫోన్లో ఒకటి వచ్చినాయి, కొట్టడం ఆ కేసరి డైరెక్ట్. నీకేం తెలుసా నేను ఇక్కడ పడే బాధ, నీకేం తెలుసా నన్ను ఇక్కడ పెట్టే కష్టాలా? ఏం తెలియాలా? నిజంగా నీకు ప్రేమ గనక ఉంటే ఎన్ని పాపాలు, అనేక అనే పదం విన్నారు కదా. 1 కాదు 2 కాదు. ఒకసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, మాటకి క్షమించమంటే ఎట్ట అనేది ఉండకూడదు. ఇంకా నో ఆప్షన్. అనేక పాపాలు ఏం చేస్తా వస్తుందంట అది? చెప్పండి ఏం చేస్తా వస్తుందంట? హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, కొంచెం జాగ్రత్త. భర్త తినిందాక ఆమె తినదు. మీరు అటు ఉండమని నేను అనడంలా, చెప్పడంలా, ఊరికే చెప్తాను. నేను చూసింది ఖచ్చితంగా ఆయన తిని గిన్నిస్తేనే ఆమె తింటుంది. నాకు చాలా డౌటు, ఏమైనా మిగిలిస్తాడా మిగిలించడా అని. అది పనిగా వాళ్ళు తినేటప్పుడు కూర్చొని చూసిన. చికెన్ అనుకో, మొత్తం తినిపారేసి ఎముకలు కుక్కేస్తామే, ఆ కుక్కలు అవి పెడతాడు ఎక్కడ, ఆ ప్లేట్లో. అన్నం అంతా తినేసి ఇంక ఎగిటేసిపోయి అమ్మ నాకు ఇంకొద్దాను అనుకుంటే మిగిలిస్తారుగా, అట్ట మిగిలిచ్చిస్తాడు. నేను అంటాను ఎట్ట తింటుంది చూద్దామని. ఆయన చీకి కొరికి ఊటిన దాన్ని మళ్ళీ నోట్లో పెట్టుకొని అద్రిపోయింది నాకు నిజంగా. మనిషి అసలుకి ఏముందంతో ఏం లేదు అని ఆమెకు తెలుసు, మనకు కూడా తెలుసు, చూస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తుంది? నేను అడిగా, ఏమన్న పని ఇదే, ఆ చెత్తనాన్ని అది చేసి తినకూడదానంటే లేదు. తినింది ఎవరు? మా ఆయనే కదా. చూడన్నా, ఆయన అలాంటి వాడని తెలుసు. మళ్ళీ అనేక పాపములను కప్పెడుతుంది ప్రేమ ఉంటే. మోషేకి ప్రేమ ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడిగా పాపము చేసిన. మోషేకి ప్రేమ ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కొత్త దేవుణ్ణి తయారు చేసుకున్నా. మోషేకి కోపం ఉంది కాబట్టి దేవునికి కోపం ఇశ్రాయేలు మీద వచ్చినా మోషేకు, క్షమించండి, కోపం కాదు ఉండేది ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? అయ్యా వాళ్ళ తరపున నేను బరితిమలాడుతున్నాను, వాళ్ళని క్షమించయ్యా. ఒకవేళ నువ్వు క్షమించకపోయావనుకో, అక్కడ ఒక బలి మాట అన్నాడు. ఏమన్నాడు? నీ గ్రంథములో నుంచి నా పేరు కొట్టిపారేయి, తీసిపారేయి. నీ గ్రంథంలో అసలు నా పేరే ఉండకూడదు, తీసిపారేయి. మోషే ఎందుకు నాన్న అంటే, నాకు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే గొప్ప స్థాయికి పోయాడు. ఎవరు? మోషే. అందుకే గొప్ప స్థాయికి పోయాడు మోషే. చెప్పండి, గొప్ప స్థాయికి దేవుడు మోషేని తీసుకుపోవడానికి గల కారణాలు చెప్పండి. నెంబర్ 1, నమ్మకం మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? ఔషధంలాగా ఉండాలా, అందరికీ ఉపయోగపడేటట్టు ఔషధంలాగా ఉండాలా. నెంబర్ 2, ఇప్పుడే చెప్పానే, ప్రేమ కలిగినోడు. ప్రేమ కలిగిన వాళ్ళు ఎట్టుంటారంట? అక్క కాదక్క,
ఇప్పుడు దాకా చెప్పానా, ప్రేమ కలిగిన వాళ్ళు ఎట్టుంటారంట, అది కరెక్టే ఎట్టుంటారంట. మోషే ఏం చేస్తాడు దేవుడి కాడికి పోయి, ఇదిగో ఆ మాటలుగా చెప్పాక బతులు ఆడుకోవాలంట. అబ్బా ఈయన తిరిగి వస్తా ఉంటే ఈయనకి మేము చేసి పెట్టాలి ఇక్కడ. నువ్వు తిరిగాయా. కొంతమంది బంగారు భార్యలు ఉన్నారు, నిజంగా బంగారు భార్యలే, ఇంట్లో బయట నుంచి రాగానే మొగుడు చెయ్యి వాసన చూసి వాళ్ళు ఉన్నారు. ఇదో బిర్యానీ వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది అంటే నువ్వు బయట బిర్యానీ చేసొచ్చు, ఇక్కడ మాక లేకుండా. ప్రేమ బ్రతిములాడిస్తుందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్, మోషే గొప్పవాడు అవడానికి గల 3వ కారణం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువునా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, ఒక్క మాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. బాబా 3వ క్వాలిటీ. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చెప్పండి రా ఈ మాట నాతో పడందో చెప్పండి. మోషే, అరవండి గట్టిగా, 3 లాస్ట్ కదా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 3వ క్వాలిటీ. మోషే ఎలాంటి వాడంట? సాత్వికుడు. అందరూ నోరారా చెప్పండి, ఎవరంట? గట్టిగా చెప్పండి, ఎవరంట? సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే సాధువు లాంటి వాడు. మళ్ళీ చెప్పనా, సాత్వికుడు అంటే అర్థమైంది సాధువు లాంటి వాడు. సాధువు అంటే ఆ రూట్లోకి వెళ్ళబాకండి. మళ్ళీ ఏ రూటు? సాధువు అంటే కాషాయం గుడ్డలు కట్టుకొని, గడ్డాలు పెంచుకొని, జుట్టు పెంచుకొని, చేతిలో ఒక పంగాల పొల్ల పెట్టుకొని, దండ పెట్టుకొని, ఓలు కదా సాధు. కాదు. సాధువు అంటే ఎవరంటే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని జంతువులు సాధువులు ఉన్నాయి, కొన్ని జంతువులు సాధువు లేని జంతువులు ఉన్నాయి. సాధువైన జంతువు అంటే ఏంటంటే మనకు హాని చెయ్యని దాన్ని ఏమంటారు? సాధువైన జంతువు అంటే మనం సాక్కునేదానికి అనుకూలంగా ఉండే జంతువు. ఇప్పుడు చెప్పండి, మనం సాక్కునేదానికి అనుకూలంగా ఉండే సాధువైన జంతువు ఏది? సూర్య ఎంత క్లారిటీగా చెప్తున్నారు. అంటే వాటి వల్ల మనకు మీకు తెలిసిన సాధువులు చెప్పండి. ఇప్పుడే చెప్పారు కదా, చెప్పండి. అంటే మనకు హాని చేయని జంతువులు, మనం సాక్కునే సాధువైన జంతువులు. ఆవు. సూపర్, ఫస్ట్ ప్లేస్లో అదే ఉంది. నెంబర్ 2 ఎవరు అంటున్నారు చెప్పండి, ఇప్పుడే దొరికారు మీరు. ఎవరా? అదేదో అన్న కూ అని ఆగిపోయింది. ఏదయా? కుక్క సాధువు జంతువా? కాదు. పిల్లి సాధువు జంతువా? పిచ్చ కోపం వచ్చింది ఈరోజు, కానీ ప్రేమ ఉంది కాబట్టి తప్పించుకునే. లేకపోతే మా ఇంట్లో 4 పిల్లులు ఉన్నాయి, 4 పిల్లులు చంపేద్దు ఈరోజు. పిచ్చ కోపం వచ్చింది. 60,000 రూపాయల కెమెరాను పగలగొట్టేసాయి ఈరోజు. ఆడబెట్టుంటే నిలవన ఎట్ట చేసినా ఏమో నాకు తెలీదు, మా వాళ్ళు ఎట్టపోయినారో నాకు తెలీదు. ఇంట్లో ఉన్న కెమెరాని కింద వచ్చి పగిలిపోయింది, కడుపు మండిపోయింది. ఏం రూపాయి 2 రూపాయల? తిరుపతికి ఎత్తుకుపోవాలి ఇప్పుడు ఆమెని. నేను అనుకున్నా, అబ్బా ఇది సాకేదానికి అనుకూలమైన కాదు. సాధువు అంటే ఎవరంటే హాని చెయ్యని వాడు. సాత్వికుడు అనే పేరు మన యేసయ్యకు ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మత్తయి 11:28 చదవండి టకటక. మత్తయి 11వ అధ్యాయం 28 వచనం. 11వ అధ్యాయం 28 వచనం. ఇంతసేపా? మత్తయి 11వ అధ్యాయం 28 వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29 చదువు. నేను సాత్వికుడును. వచ్చింది చూడండి. యేసుప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను. మోషే ఎవరు? సాత్వికుడు. యేసయ్య ఎవరు? సాత్వికుడు. సాత్వికుడు అంటే అర్థమైందమ్మా? హాని
మన దేవుడు సాత్వికుడు, హాని చేయుడు ఊరికి. చాలామంది అంటూ ఉంటారు యేసు ప్రభువే చంపేశాడు, యేసు ప్రభువే తోసేసాడు. నేను చర్చి నుంచి పడ్డాడప్పుడు కూడా అదే మాట అన్నారు, యేసు ప్రభువే అట్ట చేశాడు, యేసు ప్రభువే. మన దేవుడు చంపేవాడా, హానికరుడా? అవునా? ఇప్పుడు చంపేవాడి చేతులు ఏముంటాయి చెప్పండి? చంపేవాడి చేతులు ఏముంటాయి? ఏసీ చేతిలో ఉందా ఆయుధం? కత్తుందా? ఏముంది అయితే? ఎవరు అన్నారా? చెయ్యి అక్కడ అంటే అసలు ఆయుధమే లేదు. ఎందుకంటే చంపేవాడికి కావాలా? ఏంది అన్ని? నువ్వు ఏటకు పోతున్నావు, ఏమి ఎత్తుకుపోతావు? బరిజులు, కత్తులు, సోలాలు. ఎందుకు మీకు అయ్యిందా? చంపేయాలి దాన్ని. కానీ యేసుప్రభు ఎవరు? సాత్వికుడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవ్వరికి హాని చేయనివాడు, ఎవరు వచ్చినా సరే నా బిడ్డ అని చేతులు చాపి చూసుకునేవాడు. ఆయన సాత్వికుడు. అదే సాత్వికత్వం ఎవరిలో ఉందంట అంటే మన ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్తున్నా. అది సాత్వికం అంటే. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నా. మనం ఎవరిని దుమ్మెత్తి పోయకూడదు అని చెప్తున్నా. మనం ఎవరిని తిట్టకూడదని చెప్తున్నా. మనం ఎవరిని శపించకూడదని చెప్తున్నా. ఎలాంటి వాడైనా ఒక మాట చెప్తా, మీ హృదయంలో రాసుకోండి ఈ మాట. శత్రువైనా నీ దగ్గరకు వచ్చి నీ తలుపు కొడితే వాడికి ఇచ్చే మనసు మనకు రావాలా, వాడికి పెట్టే మనసు మనకు రావాలా, వాడిని ప్రేమించే మనసు మనకు రావాలా. అది సాత్వికం అంటే. చెప్పండి, ఏది సాత్వికం? శత్రువైనా అంటే వాడు నీకు నష్టం కలిగి చేస్తున్నా, కష్టం కలిగి చేస్తున్నా, ఏం కలిగి చేస్తున్నా సరే, అది సాత్వికం అంటే. అలాంటి సాత్వికుడు అంట ఎవరో? మోషే. అందుకనే దేవుడు గొప్పవాడు చేశాడండి. అందుకే నేను బైబిల్లో నుంచి మోషే గొప్పతనాన్ని గురించి చెప్తున్నా. ఎందుకు గొప్పవాడయ్యాడో గురించి చెప్తున్నా. ఇంతసేపు ప్రసంగం చేశాను కదా, ఇప్పుడు చెప్పండి, విన్నవాళ్ళు చెప్పండి, విన్నవాళ్ళు చెప్పండి, మోషే గొప్పవాడా కాదా? అరవండి, లాస్ట్ క్లైమాక్స్. గొప్పవాడా కాదా? ఎలా గొప్పవాడని చెప్పగలవు? ఎలా గొప్పవాడని చెప్పగలవు? ఎలా గొప్పవాడు అయ్యాడని గురించి నేను చెప్పేది. ఎలా గొప్పవైన వాడని మీరు చెప్పగలరు? అబ్బా, అది కదా ఫస్ట్ పాయింట్లో. దేవుడితో మాట్లాడాడు, దేవుణ్ణి చూశాడు. ఇంకా గొప్పవాడైన పౌలు గారు నోట్లో మోషే పేరు వచ్చింది. ఇంకా మికాయేలుకి అపవాది మధ్యలో డిస్కషన్ ఎవరి వల్ల వచ్చింది? మోషే వల్ల వచ్చింది. ఇంకా 120 సంవత్సరాలు బతికితే ఎట్ట బతికాడు? కంటి చూపు తగ్గకుండా, బలం తగ్గకుండా బతికాడు. అందుకని ఎన్ని కారణాలు బట్టి చూస్తే గొప్పవాడని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి, అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఇప్పుడు చెప్పండి పాయింట్లు. నెంబర్ 1, నమ్మకమైన వాళ్ళు ఎట్టుంటారు? నెంబర్ 2, ప్రేమ కలిగిన వాళ్ళు ఎట్టుంటారు? మీకు నచ్చని పదం అదే నాకు తెలుసులేబ్బా, ఎందుకు బతులు ఆడుకోవాలా? అప్పలో మా అంతేమా, మాకేం కర్మ పట్టిందా బతులు ఆడుకోవచ్చు? కర్మ మేము ఎవరమే? మైసూరు మహారాణి అమ్మో, వెంకటగిరి ఏమి వచ్చారు వెంకటగిరిలా అని అంటావా? భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు గొప్ప స్థాయికి రాలేవు. ప్రేమ కలిగిన వాడు బతులు ఆడుకున్నాడు, అందుకని గొప్పవాడయ్యాడు. చెప్పండి. నెంబర్ 3, సాత్వికుడు అంటే ఎవరో? ఒక్కరికి కూడా హాని చేయకూడదు, శపించకూడదు, ఒక్కరిని కూడా. మన శత్రువును కూడా యేసు ప్రభు చెప్పాడు, మీ శత్రువుని ప్రేమించండి, మీ శత్రువు వస్తే భోజనం పెట్టమన్నాడు. హల్లెలూయా. ఎవరైనా కానీ శత్రువు కనబడి ఓళ్ళు ఎందుకు వచ్చి నీ తలుపు తట్టినా ఏం చేయాలక్క? దా దా రా రా రా, అవన్నీ మర్చిపో, ఇంకా అన్నీ పోతే పని. రా రా
ఇది సాత్వికం. అందుకే నేను చెప్తాను ప్రియ బిడ్డ, మనం కూడా అంత గొప్ప స్థాయికి వద్దాం. మోషేలాగా మనం ఉందాం. మోషేలాగా మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మోషేలాగా మనం ప్రేమ ఉన్నప్పుడు, మోషేలాగా మనలో సాత్వికం ఉన్నప్పుడు, మోషేను గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చేస్తాడు. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థించేద్దాం.